ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి చుక్కల మండల కేంద్రంలోని రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటాన్ని పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సాయికన్న మాట్లాడుతూ తెలంగాణ కోసం పోరాడిన చాకలి ఐలమ్మ చేసిన సేవలు మరవలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు రెబల్ సాయి, మాజీ జెడ్పీటీసీ సాయిగౌడ్, దాదారావు పటేల్, పీఏసీఎస్ చైర్మన్ శివానందప్ప, మాజీ ఎంపీటీసీ సతీష్ పాటిల్, బీజేపీ మండల అధ్యక్షులు కూర్మా బాలాజీ, అస్పత్వర్ వినోద్, వాసరి రమేష్, వినోద్ గౌడ్, బాలాజీ గోకర్ణ తదితరులు పాల్గొన్నారు. నిదర్శనం మనం చూపెట్టాలంటే చాకలైలమ్మ గారి విగ్రహాన్ని మనం చూపెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ తెలంగాణ ఇప్పుడు కూడా బ్రిటిషర్ల చేత అణచివేయబడలే, నిజాముల చేతిలో కూడా అణచివేయబడలే. మనం అణచివేయబడ్డది పెత్తందారుల చేతుల్లో, పెట్టుబడిదారుల చేతుల్లో. ఒక 500 ఎకరాల కలిగిన భూమి కలిగిన రామచంద్ర రెడ్డి చాకలైలమ్మ గారి భూమిని 2-3 ఎకరాలు కౌలు చేసే భూమిపై అక్రమంగా లాక్కునే ప్రయత్నం చేసింది. కేవలం అది వారిపైన కావచ్చు, వారి సామాజిక వర్గం పైన కావచ్చు దాడి కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు సామాజిక వర్గాల చేతుల మీద జరిగిన దాడి. కాబట్టి మనందరికీ తెలుసు, చాకలైలమ్మ ఒక పోరాటం లేకపోతే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, మన చేతిలో భూమి ఉండేది కాదు. కేవలం భూమిపైన ఒక సామాజిక వర్గం యొక్క పెట్టుబడిదారి యొక్క చాకలైలమ్మ గారి ఫోటోను పెట్టారు. చాకలైలమ్మ గారిని తెలంగాణ తల్లిగా అభివర్ణించడం, వారిని గుర్తించడం అన్నది ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరిని ఉదయపడలేదు.